హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యామ్ని టాక్స్. ఇప్పుడు మనం కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్కి గ్రేప్స్, అలాగే పైనాపిల్, యాపిల్, బనానా, పోమోగ్రేనేట్ ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి. మొత్తం కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే కస్టర్డ్ పౌడర్, వెనిలా ఫ్లేవర్ తీసుకోండి. అవి ఒక 2 టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ పౌడర్లో అలాగే హ్యాపీ ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా, హెరిటేజ్ కంపెనీది, అవి కొంచెం మిల్క్ తీసుకొని ఉండలు లేకుండా బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఆ మిగతా మిల్క్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆ మిల్క్ మొత్తం వేసుకోండి. ఆ మిల్క్ మొత్తం ఆ బౌల్లో వేసుకున్న తర్వాత అవి బాగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. మరిగిన తర్వాత 1/2 బౌల్ షుగర్ వేయండి. షుగర్ వేసిన తర్వాత ఆ పాలు కొంచెం సేపు మరిగించుకోండి. అడుగు పట్టకుండా బాగా కలుపుతూ మరిగించాలి. లో ఫ్లేమ్లోనే ఉంచండి, హైలో పెట్టకండి. ముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా, కస్టర్డ్ పౌడర్ మిల్క్లో కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ బాగా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకోండి. అది ఇప్పుడు మరిగించుకుంటున్న పాల్లో కలుపుతూ వేసుకోండి. మొత్తం కలుపుతూ వేసుకోండి. లో ఫ్లేమ్లో ఉంచి అది అడుగు పట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి. మనం పాలు చిక్కబడేంత వరకు ఒక 2 మినిట్స్ పాలు బాగా మరిగించుకోండి. చూడండి, పాలు చిక్కబడిపోయాయి కదా. ఈసారి స్టవ్ ఆఫ్ చేసి ఆల్మండ్స్ ఒక 11 ఆల్మండ్స్ తీసుకున్నాను నేను. ఇలాంటి బ్లెండర్ ఉంటే బ్లెండర్లో వేసి బాగా అవి బ్లెండ్ చేసేసుకోండి. మీషోలో అవైలబుల్గా ఉందండి, మీకు కావాలంటే మీషోలో చెక్ చేయండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత చక్కగా బ్లెండ్ అయిపోయాయో. అవే మన చేతితో కట్ చేయాలంటే చాలా కష్టం కదా. చూడండి, పాలు చల్లగా అయిపోయాయి కదా. చల్లగా అయిపోయిన పాలలో నేనైతే ఏంటేంటి కట్ చేసి పెట్టుకున్నానో కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకుంటున్నానండి. మీ పిల్లలు ఏ ఫ్రూట్స్ ఇష్టపడతారో ఆ ఫ్రూట్స్ వేసి చేసుకోండి, నో ప్రాబ్లం. ఫ్రూట్స్ మనకి ఏం ఇష్టమో అవే వాటితో చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు కివి, డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఇవే అవైలబుల్గా ఉన్నాయి, అందుకే ఇవే వేసుకున్నాను నేను. చూడండి, రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచి మనం తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఈ ఆల్మండ్స్ కట్ చేసి మనం పెట్టుకున్నాం కదా, అది పైన ఇలా గార్నిష్ చేసుకోండి. ఎంత బాగా కనిపిస్తుందో నిజంగా కలర్ఫుల్గా. పిల్లలకి ఇలా చేసి పెడితే నిజంగా ఫ్రూట్స్ ఇష్టపడలేని పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.